రాజ్యం తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దగ్గర బిర్లా మందిర్ మెట్లపై కేసీఆర్ కుటుంబం అడుక్కు తినేదని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు రాజీ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ అని తెలిపారు. నాగర్ కర్నూలులో ప్రజాస్వాద సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి నాగం మర్రిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పాలమూరును కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, దురళ రాజ్యాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిడ్డలు ఆలోచన చేయ రాష్ట్రంలో కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు, మనకు ఏది కావాలన్నా ఎవడినో అడుక్కునే పరిస్థితి. ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా పాలమూరు వలసల మీద, మన పేదరికం మీద, మన వెనుకబాటు తనం మీద ప్రపంచానికి నమూనాగా చూపించి వేలాది కోట్ల రూపాయలు తెచ్చుకొని వాళ్ళ ప్రాంతాలకు తరలించుకున్నారు. అందుకే ఇవాళ ఈ పాలమూరు బిడ్డలు ఆలోచన చేయాలి. ఎంతో మందికి ఎన్నోసార్లు అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, అందలం ఎక్కించిండ్రు. ఇవాళ మీ బిడ్డగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా, మీ ముందు నిలబడి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. మనకొక్క అవకాశం వచ్చింది. ఈ ఒక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం సస్య శ్యామలం అవుతుంది. ఈ పాలమూరు పసిడి పంటలతో